తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయని లోక్ పోల్ ప్రీపోల్ సర్వే వెల్లడించింది. బీఆర్ఎస్ కు 45 నుంచి 51 సీట్లు, కాంగ్రెస్ కు 61 నుండి 67, ఎంఐఎం కు 6 నుండి 8, బీజేపీకి 2 నుండి 3, ఇతరులకు 1 స్థానాలు వస్తాయని పేర్కొంది. ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 30 వరకు 60,000 శాంపిల్స్ తీసుకుని ఈ సర్వే చేశామని ఆ సంస్థ తెలిపింది. కర్ణాటక ఎన్నికల్లో ఈ సంస్థ అంచనా ఫలితాలు అతి చేరువతో వాస్తవ ఫలితాలు వచ్చాయి. తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయని లోక్ పోల్ ప్రీపోల్ సర్వే వెల్లడించింది. బీఆర్ఎస్ కు 45 నుంచి 51 సీట్లు, కాంగ్రెస్ కు 61 నుండి 67, ఎంఐఎం కు 6 నుంచి 8, బీజేపీకి 2 నుంచి 3, ఇతరులకు 1 స్థానం వస్తాయని పేర్కొంది. ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 30 వరకు 60,000 శాంపిల్స్ తీసుకుని ఈ సర్వే చేశామని ఆ సంస్థ తెలిపింది. కర్ణాటక ఎన్నికల్లో ఈ సంస్థ అంచనా ఫలితాలు అతి చేరువతో వాస్తవ ఫలితాలు వచ్చాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెన్నెల. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రజల నాడి ఎలా ఉంది, రాష్ట్రంలో అధికార చేపట్టబోయేది ఏ పార్టీ అనే దానిపైన కూడా కీలక సర్వే సంస్థలోనే ఇప్పటికే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ తమ వ్యక్తిగత సంస్థలు ఉపయోగించి కూడా సర్వేలు చేస్తున్న నేపథ్యంలో ఇంకా మా కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా రాష్ట్రంలో ఎలా ఉండబోతుంది, ఏ పార్టీకి ఏ స్థానాలు వస్తాయి, ఎన్ని స్థానాలు వస్తే పైన కూడా సర్వే చేయడం జరుగుతుంది. సర్వేలో ఏదైతే కీలకంగా ఒక సంస్థ ఉంటుంది, ప్రీపోల్ అనే సంస్థ, ఇప్పటికే దానికి సంబంధించి కూడా ఈ రిజల్ట్స్ ను ఇక్కడ ప్రజలు కావచ్చు, ఇక్కడ నేతలు, అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు కూడా విశ్వసిస్తారు. ఎందుకంటే కర్ణాటక సంబంధించి కూడా ఇదే ప్రీపోల్ లోక్ పోల్ సంస్థ కూడా అక్కడ సర్వే చేసింది. ఆ సర్వే దక్కి అతి చేరువగా కూడా ఫలితాలు వచ్చిన నేపథ్యం ఉంది. అదే సర్వే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏ పార్టీ ఎన్ని స్థానాలు కైవసం చేసుకుంటుంది అన్నది పైన ఇప్పటికే దాదాపుగా 60,000 మందిని వ్యక్తిగతంగా కలిసింది, వాళ్ళ అభిప్రాయాన్ని సేకరించింది. ఆ నియోజకవర్గాలకు ఖచ్చితంగా నియోజకవర్గాలకు వెళ్ళింది. అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎవరికి అధికారంకి వస్తే ఎవరికి బాగుంటుందనే పైన కూడా పూర్తిగా ఈ సర్వే చేయడం జరిగింది. ఈ సర్వేలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి అయితే గట్టిగా చూడొచ్చు, అంటే ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు ఈ సర్వే రిజల్ట్స్ తో పాటు. అయితే కాంగ్రెస్ పార్టీలు వచ్చే ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా సీట్లను కైవసం చేసుకుంటుంది. నేపథ్యంలో ఏదైతే ఈ లోక్ పోల్ ప్రీపోల్ సర్వే అంటే ఈ కర్ణాటకలో కూడా ఇదే సంస్థ సర్వే చేసిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ తెలంగాణలో చూస్తే తెలంగాణకు సంబంధించి కూడా 60 నుంచి 67 సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. అలాగే ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా 45 నుంచి 51 స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. బీజేపీ పార్టీకి సంబంధించి 10 నుంచి 12 శాతం ఓటం ఏదైతే 12% సంబంధించిన స్థానాలు గెలవబోతుంది. అలాగే ఎంఐఎం సంబంధించి హైదరాబాద్ లో ఎంఐఎం పరిమితంగా ఉంటుంది. 6 నుంచి 8 సీట్లు ఎంఐఎం కైవసం చేసుకుంటుంది. అంటే 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా 500లకు పైగా నమూనాలను సేకరించింది. నేపథ్యంలో సెప్టెంబర్ 30వ తేదీ నుంచి కూడా 60,000 మందిని కలవడం జరిగింది, వాళ్ళ నుంచి అభిప్రాయం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అంటే ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు ఈ సర్వే కొనసాగిన నేపథ్యం కావచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతున్నట్టు కూడా ఈ రోజు ఈ సర్వే రిపోర్టు వెల్లడించిన నేపథ్యం కావచ్చు. అలాగే గతంలో కూడా ఇంత ముందుకు అక్కడ కర్ణాటక కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ సర్వే ఈ సర్వే సంస్థ చేసిన అతి దగ్గర రిజల్ట్ వచ్చిన నేపథ్యంలో ఇంకా ఇప్పటికే ఇక్కడ సునీల్ కల్గోలు సర్వే కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతున్నట్టు కూడా సర్వేలు వెల్లడించిన నేపథ్యం కావచ్చు. ప్రముఖంగా ఈ రోజు ఈ సర్వే ఏదైతే లోక్ పోల్ ప్రీపోల్ సంబంధించిన ఈ సర్వే రిపోర్ట్ అయితే ఖచ్చితంగా
బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పైన కావచ్చు, ఆ తీసుకొచ్చిన పథకాల పైన కావచ్చు, స్థానికంగా ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉన్నది. ఆ వ్యతిరేకత అంతా కూడా ప్రజల వ్యతిరేకతనే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతున్నట్టు కూడా ఈ రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యం కావచ్చు. ఇప్పటికే ఏదైతే అధికార బీఆర్ఎస్ పార్టీ గతంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కావచ్చు, దళిత బంధు, గిరిజన బంధు, ఇలా పలు డబుల్ బెడ్రూమ్ల విషయంలో కూడా ప్రజల నుంచి వ్యతిరేకత ఉన్నది. ఇప్పుడు ఏదైతే కేసీఆర్ ఇచ్చిన హామీలు కూడా విస్మరించారు ప్రజలు. కేసీఆర్ కావచ్చు, ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పథకాలు కావచ్చు, స్థానికంగా ఎమ్మెల్యేల వైఫల్యం ఉన్నాయి. గతంలో దళిత బంధు విషయం చూసినాం. దళిత బంధులో కూడా 30% కమిషన్ ఉన్నట్టు స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పిన నేపథ్యం. ఇలా అన్ని అంశాల్లో కూడా ఇక్కడ పథకాలు అమలు కాకపోవడం కావచ్చు, ఇతరులకు అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలకే ఈ పథకాలు లబ్ధి చేకూరం కావచ్చు, అన్ని అంశాలకు సంబంధించిన కూడా ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది. వ్యతిరేకతనే కాంగ్రెస్ కి ఓటు బ్యాంక్ గా మరమవుతుంది అన్నట్టు కూడా ఈ రోజు ఈ సర్వే రిపోర్ట్ వచ్చింది. సర్వేలో ఖచ్చితంగా ఏదైతే వచ్చే సంచలన అంశాలని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల క్షేత్రంలోకి వెళ్ళాయి. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 119 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను కూడా ఖరారు చేసిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ డిక్లరేషన్లు కావచ్చు, అన్ని 6 గ్యారంటీస్ హామీ పథకం కావచ్చు, ఇలా పలు అంశాలను కూడా ప్రజల్లోకి వెళ్తుంది. బీఆర్ఎస్ వ్యతిరేకత, బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు తీసుకొచ్చిన పథకాలు, అక్కడ ఏ నియోజకవర్గాల అక్కడ ఎమ్మెల్యే పనితీరు కావచ్చు, అన్ని అంశాలపైన కూడా ప్రజాశక్తులను ఎత్తి చూపిస్తున్నారు. ఛార్జ్ షీట్లు నమోదు చేస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీలు కావచ్చు, ఎంతవరకు ప్రజలకు ఈ పథకాలు తీసుకొచ్చింది, ఎంతవరకు లబ్ధి చేకూరింది, ఎవరెవరికి పథకాలు దక్కలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇలాంటి పథకాలు, ఇంకా సంక్షేమ పథకాలు ప్రవేశపెడతాం, ఖచ్చితంగా అమలు చేసి చూపిస్తాం. ఇక్కడ కర్ణాటక కావచ్చు, మిగతా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా ఇలాంటి పథకాలు తీసుకొచ్చినాం. అక్కడ రాష్ట్రాలకు తగ్గట్టుగా ఆర్థిక పరిస్థితుల అనుగుణంగా అక్కడ పథకాలను తీసుకొచ్చాం. తెలంగాణ సంబంధించి కూడా ఇంకా మేనిఫెస్టో విడుదల ఉన్నది. ఈ నేపథ్యంలో ఇక్కడ సర్వే రిపోర్ట్లు కావచ్చు, గతంలో ఇంకా అంటే గత కొన్ని రోజులుగా కూడా సర్వే రిపోర్ట్లు అన్ని కాంగ్రెస్ వైపే చూస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలో వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని దాటేసి దాదాపుగా 15 నుంచి 20 స్థానాలు ఎక్కువగా కైవసం చేసుకుంటున్నట్టుగా కూడా పలు సర్వే రిపోర్ట్లు, ప్రైవేట్ సంస్థల సర్వేలు కావచ్చు, అన్ని కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్న నేపథ్యంలో కీలకమైన ఈ పోల్ సర్వే సంస్థ ఈ రోజు వెల్లడించిన అంశాలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఆశాజనకంగా ఉండవచ్చు. ఇంకా ఎందుకంటే అభ్యర్థుల ఎంపిక సంబంధించి కూడా ఫిల్టరింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఇంకా బలాబలాలు ఏంటిది సర్వే రిపోర్ట్ల ఆధారంగా ఖచ్చితంగా నియోజకవర్గాలు ఎలాంటి అంశాలు ఉన్నాయి, ఆ నియోజకవర్గానికి సంబంధించి ఇంకా ఎలా ఎత్తి చూపే విధాలుగా ఎమ్మెల్యేల వైఫల్యాలు కావచ్చు, ఇలా సర్వే రిపోర్ట్లు, నివేదికల ఆధారంగా కూడా వీళ్ళు ఖచ్చితంగా ముందు చూపుతూ అడిగేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ హరీష్, ఇప్పుడు చూసుకుంటే ప్రీపోల్ లోక్పోల్ సంస్థతో మనం చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ గెలిస్తే అసలు ఏం మారబోతుంది, అసలు ప్రజలకు ఏ రకమైన ఉపయోగం ఉండబోతుంది? ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించి కూడా నీళ్లు, నిధులు, నియామకాల అనే ఆంక్షల పైన కూడా తెలంగాణ ఏర్పాటైంది. గత 10 ఏళ్ళుగా కూడా స్వరాష్ట్రంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యం కావచ్చు, ఇక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, అన్ని పథకాల సంబంధించిన ఎంతవరకు ఇప్పటికీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు, KG2 ఉచిత విద్య కావచ్చు, ఇంకా ఏదైతే మిగతా పథకాలకు సంబంధించి దళిత బంధు కావచ్చు, గిరిజన బంధు కావచ్చు, పోడు భూముల పట్టాలు కావచ్చు, అసైన్ ల్యాండ్ల పట్టాలు ఇస్తామని చెప్పిన నేపథ్యం ఉన్నది. అలాగే ఇలాంటి హామీలు కావచ్చు, మేనిఫెస్టో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం 2 దఫాలుగా కూడా అధికారంలో ఉన్న నేపథ్యంలో కూడా పలు మేనిఫెస్టోలో పలు అంశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడ కొన్ని నియోజకవర్గాలకి పరిమితమయ్యి ఆ పథకాలు కొన్ని నియోజకవర్గాలకి చేకూరాయి. మిగతా 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా దాదాపుగా చాలా చోట్ల కూడా ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఎక్కడ పథకాలకు ప్రజలకు దక్కలేదు, ప్రజలకు అందలేదు అనే దానిపైన ఖచ్చితంగా ఎమ్మెల్యేల వైఫల్యం, ఏదైతే అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అనుచరులకు కావచ్చు, వాళ్ళ కార్యకర్తలకు కావచ్చు, ఇతరులకు ఇలాంటి పథకాలు లబ్ధి చేకూరింది. అసలైన లబ్ధిదారుడు నష్టపోయారు. దానిపైన కూడా ఇప్పటికే ఆ నియోజకవర్గాల్లో ఆ ఎమ్మెల్యే పనితీరు కావచ్చు, అక్కడ హామీలు ఏమిటి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏంటి, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏంటి, అక్కడ ఎమ్మెల్యే స్థానికంగా ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమిటి, అవి ఎంతవరకు వైఫల్యం, ఎంతమంది లబ్ధి చేకూరిన దానిపైన పూర్తిగా ఒక ఛార్జ్ షీట్లు తయారు చేయడం జరిగింది. ఆ ఛార్జ్ షీట్లు కూడా ప్రజా కోర్టులు పెట్టి నియోజకవర్గాల్లో ఆ ప్రజా కోర్టు వేదికగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చెప్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సర్వే రిపోర్ట్ల ఆధారంగా కావచ్చు, ఇంకా ముందు చూపుతో వెళ్లే అవకాశం, ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించిన
పథకాల వైఫల్యాలు ఎంతవరకు ఏ నియోజకవర్గాల్లో ఎంతమందికి దక్కాయి, ఎంతమందికి ఇంకా పథకాల లబ్ధి చేకూరాలి, ఎంతమందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు వచ్చినాయి, ఇలా పలు అంశాలపైన కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే క్షేత్రస్థాయిలో పనిచేస్తుంది. పలు కమిటీలు వేసింది. ఈ కమిటీలో కూడా అక్కడ ఛార్జ్ షీట్లు కావచ్చు, ఆ నియోజకవర్గాల పనితీరు పైన కూడా ఏదైతే ఎట్లా వెళ్ళాలి, పబ్లిక్ సిటీ కమిటీ కావచ్చు, ప్రజలకు చేరవేసే కమిటీ కావచ్చు, ఇలా పలు కమిటీలు 8 కమిటీలు వేసిన నేపథ్యంలో కావచ్చు ఈ సర్వే రిపోర్ట్ల ఆధారంగానే ఇంకా కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కూడా చాలా మంది అసంతృప్త నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పరిస్థితిని, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, టికెట్ దక్కని ఎమ్మెల్యేలు కావచ్చు, అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ చేరికల జోష్ కావచ్చు, ఇక్కడ డిక్లరేషన్ల జోష్ కావచ్చు, ఇప్పుడు 6 గ్యారెంటీల హామీల జోష్ కావచ్చు. ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తర్వాత తెలంగాణలో పుంజుకున్నది. ఈ నేపథ్యంలో ఇక్కడ కర్ణాటక గెలుపు తర్వాత కూడా ఖచ్చితంగా ఇక్కడ కూడా అధికారం చేపడతామని కాంగ్రెస్ పార్టీ చెప్తున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పైన కూడా చాలా ప్రజల నుంచి కూడా వ్యతిరేకత ఉంది. దీన్ని అంతా కూడా దీన్ని క్యాచ్ చేసుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రజలకు ఏం చేరవేయాలి, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఉంటుంది, ఎలాంటి పథకాలు తీసుకురావాలి, మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలు ఏంటిది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, బీఆర్ఎస్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఎలా మేలు జరుగుతుంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అని పైన కూడా క్షేత్రస్థాయిలో వెళ్తున్నారు. నియోజకవర్గాల్లో కూడా పలు అంశాలు మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలు ఏంటిది, అక్కడ మహిళలకు కావచ్చు రైతు డిక్లరేషన్ ఇచ్చారు, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ కావచ్చు, ఇక్కడ యూత్ డిక్లరేషన్ అన్ని ఏదైతే మహిళలకు సంబంధించి కూడా వచ్చే నెలలో 9వ తేదీన ప్రియాంక గాంధీ చేత కూడా బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. అక్కడ మహిళా డిక్లరేషన్ ఉండబోతుంది. అయితే మహిళలకు సంబంధించి కూడా కమిటీ ఉన్నది, సబ్ కమిటీ వేశారు. ఈ సబ్ కమిటీలో కూడా మహిళలకు సంబంధించి గతంలో అభయాస్తం కావచ్చు, వడ్డీ లేని రుణాలు కావచ్చు, ఇలా చాలా మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇలా పలు అంశాల పైన కూడా కాంగ్రెస్ పార్టీ పథకాలు తీసుకొచ్చింది. నేపథ్యంలో ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీతో ఏదైతే మీరు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన ఈ గ్రామాల్లో ఓటు అడిగండి, మేము ఇందిరమ్మ ఇచ్చిన గ్రామాల్లో ఓటు అడుగుతామన్నట్టుగా కూడా సవాల్ విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా ఎలాంటి పథకాలు తీసుకురావాలి, ఖచ్చితంగా ఈ సర్వే రిపోర్ట్లు కావచ్చు, ఇక్కడ ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ యువకర్త సునీల్ కనుగోలు కూడా సర్వే చేసిన నేపథ్యం ఉన్నది, పలు ప్రైవేట్ సంస్థలు సర్వే చేసిన నేపథ్యం ఉన్నది, అన్ని కాంగ్రెస్ పార్టీ వైపే చూపిస్తున్న నేపథ్యం కావచ్చు. వీళ్ళు సర్వే రిపోర్ట్ల నివేదికలు కావచ్చు, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజలు ఎందుకు వ్యతిరేకత ఉన్నారని పైన కూడా పూర్తిగా ఇక్కడ వాళ్ళు అప్డేట్ ఇస్తున్న నేపథ్యం కావచ్చు. ఇంకా ఎట్లా ముందుకెళ్ళే దానిపైన కూడా వీళ్ళు టైఅప్ కావచ్చు, ఇంకా అంటే పలు కమిటీలు వేసారు కాబట్టి కమిటీల అన్నిటినీ రైట్. థ్యాంక్ యూ హరీష్.